నాని గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. ఈ సినిమా నచ్చకపోతే నా సినిమా చూడొద్దు అని చెప్పి అంత ఛాలెంజింగ్గా చెప్పారు. ఏంటి అంత బాగా వచ్చింది సినిమా? మీరు ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఐ వాంట్ టు ఆల్సో లైక్ జెన్యున్లీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ హానెస్ట్ అటెంప్ట్ అనిపించింది అండి నాకైతే. అదే సార్, అంటే దాన్ని బేసికలీ ఇప్పుడు దానికి ఒక వెయ్యింతలు వేసుకోండి. అంటే దట్ ఆనెస్టీ అండ్ దట్ మీకు ఏదైతే ఫీలింగ్ కలిగిందో ట్రైలర్లో, దాన్ని మేము పూర్తిగా 2.5 గంటలు దాన్ని రెప్లికేట్ చేయడానికి చాలా కష్టపడ్డాము. సో ఐ థింక్ వీ విల్ గివ్ యూ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఏంటి ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? సార్, ద కీ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద స్టోరీ ఐ థింక్ జగదీష్ కథ సార్. అంటే అతను ఎంచుకున్న అంశం ఈ పాక్సో చట్టం, అతను చూసిన కొన్ని కేసెస్ కానీ లేకపోతే ఎంతోమంది కేసెస్ని కొంచెం అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడని విన్నాను. అండ్ నాకు ప్రత్యేకంగా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాస్ నేను చిన్నప్పుడు చూసేవాడిని. అండ్ ఈ మధ్యకాలంలో కూడా మనం చాలా వెబ్ సిరీస్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్లో కానీ లేకపోతే హిందీ వెబ్ సిరీస్లో కానీ నాకు కూడా ఎప్పుడో ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా చేయాలనేది నాకు కూడా ఎప్పటి నుంచో ఉండింది. సో అదంతా అతని ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ కలిస్తే అది దీన్ని మమ్మల్ని అర్థం చేసుకున్న నాని అన్న దీన్ని ముందుకు నడిపించాడు అనమాట. సో ఈ పాక్సో యాక్ట్ యాక్చువల్లీ ఒక ఎమోషనల్ టైంలో తీసుకొచ్చారు, ఒక గుడ్ ఇంటెంట్ చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేయడంలో తీసుకొచ్చారు. ఐ సా ఏ కన్వర్జేషన్ ఇన్ సోషల్ మీడియా యాక్చువల్లీ. ఓకే, బట్ కొంచెం అదర్ సైడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు సినిమాల్లో. బట్ ఆ గుడ్ ఇంటెంట్ కాకుండా ఇటువంటి మిస్యూజ్ ఆఫ్ ది యాక్ట్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుందని కొంతమంది కన్సర్న్స్ చెప్తున్నారు. అంటే నేను ఇలాంటి కన్సర్న్కి, ఇలాంటి క్వశ్చన్స్కి లేకపోతే ఇలాంటి థియరీస్కి ఐ ఓన్లీ సే March 14 దాకా ఆగమని చెప్తాను నేను. అండ్ ఎందుకు అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పాక్సో అనే చట్టానికి దాని మీద మేము కామెంటరీ చేయలేదు. అంటే దాన్ని మీరు ఎందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, లేకపోతే ఇవన్నీ ఎందుకు అని అది కాకుండా ద గుడ్స్ అండ్ బ్యాడ్స్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రేమని ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, లేకపోతే చట్టాలను ఎట్లా మిస్యూజ్ అవుతున్నాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, హౌ ద హోల్ ద ఇన్స్టిట్యూషన్స్ హౌ వాళ్ళు ఎట్లాంటి సదుద్దేశంతో చట్టాలు తీసుకొస్తారు, దాన్ని బయటకు వచ్చి ఇంప్లిమెంటేషన్ ఎలా జరగబోతుంది అనేది చర్చ అయితే డెఫినెట్లీ వస్తుంది. కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా జగదీష్ కానీ, ప్రొడ్యూసర్గా నాని గారు కానీ, నేను కానీ వీ డిడ్ంట్ టేక్ ఎనీ స్టాండ్ అగేన్స్ట్ ఇట్ ఆర్ ఫర్ ఇట్. వీ వర్ బట్ మోర్ ఆఫెన్ ఆర్ నాట్ ఇప్పుడు ఏంటంటే మన ఫిల్మ్ మేకర్స్కి ఒక చట్టమో లేకపోతే ఇంకోటో దాని ఫెయిల్యూర్ సైడే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ అవుతుంది. అది ఆ సెన్సేషనలిజం ఎప్పుడు ఉంటుంది కదా సార్. అంటే ఇప్పుడు నేను ఇదొక్కటనే కానీ కాదు, ఇంకేది తీసుకొచ్చినా కూడా దానికి అగేన్స్ట్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు పాక్సో అని అంటున్నారు, దీంట్లో మీరు ఆ ట్రైలర్ చూసినట్టయితే 355D అని ఇంకోటి ఉంటుంది, అది స్టాకింగ్ అ గర్ల్. మీరు అదే మళ్ళీ మనం అది ఒకవేళ అబ్బాయిని స్టాక్ చేస్తే మళ్ళీ దాన్ని పెట్టలేరు. అవును, అది డజంట్ వర్క్ దాట్ వే. సో ఇది ఏంటంటున్నా అంటే ఉన్నాయి దేనికి, ఇప్పుడు ప్రతి చట్టానికి ఉండే అడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ ఉంటే కాలానుగుణంగా పాక్సో చట్టం కూడా 10 ఏళ్ల నుంచి ఇప్పటికి ఇంకా మెరుగుపడింది. దాంట్లో ఇంకా ఈ చట్టాన్ని దాన్ని అప్లై చేసే విధానం కూడా చాలా మారే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అమెండ్మెంట్స్, డెవలప్మెంట్స్ అండ్ కామెంటరీ హస్ హ్యాపెండ్ ఇన్ ద హైయర్ కోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో సెన్సేషనలిజం కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఎంతైనా చేయొచ్చు. బట్ అగైన్ జ్యుడిషియరీకి వచ్చిన తర్వాత ఇట్ వర్క్స్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ కదా సార్, అంతేగా. సో అంతే, అదే మేము చూపించడానికి ట్రై చేసాం. సో అండర్లయింగ్గా ఒక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అటువంటిది ఏమన్నా ఉందా సినిమాలో? అంటే మేము వీడింట్ అండర్లయింగ్గా అంటే ప్రాబబ్లీ ఈ కేసులో ఒక అబ్బాయిని ఇరికించడానికి లోవర్ స్ట్రాటా, అప్పర్ స్ట్రాటా క్లియర్ డెఫినెట్లీ అండి దాన్ని పోర్ట్రేట్ చేసాం. అంటే దాన్ని దాన్ని సటిల్గానే పెట్టామండి దాన్ని. ఎందుకంటే వీ డిడ్ంట్ వాంట్ టు, ఎందుకంటే చట్టాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ క్లాస్, కాస్ట్, పాక్సో అనే చట్టం ఎవరికైనా అప్లై అవ్వచ్చు. 1000 కోట్ల వాడికి అప్లై అవ్వచ్చు, 1000 రూపాయల నోడు కూడా అప్లై అయ్యే లాంటి చట్టం ఇది బేసికలీ. అంటే సో ఇట్ డస్ నాట్ డిస్క్రిమినేట్ యాజ్ అ లా. ఇఫ్ క్రిమినల్ అనే అతను క్రైమ్ చేశాడని తెలిసినప్పుడు అది వారి మీదకి ఆ చట్టం వారి మీద పెట్టచ్చు, ఆ చట్టంతో వారిని అక్యూజ్డ్గా మార్చవచ్చు. సో ఒక కాస్ట్ డిస్కషన్ కనుక ప్రామినెంట్గా అవుతే అసలు ఈ పాక్సో అనే చట్టం దాంట్లోని సెక్షన్స్కి ఎక్కువ వెయిటేజ్ తగ్గిపోతుందేమో అని దీన్ని మాట్లాడి
దీన్ని సటిల్గా వాటిని